ఎవరు చెప్పినా లాభం లేదు సార్. ఎలక్షన్కు ముందే వాగ్దానాలు సార్. అది చేస్తాం ఇది చేస్తాం. అక్కడ హాస్పిటల్ ఒకటి ఉంది మాకు, అప్పుడు నైజాం కాలంది, అది మన జనరల్ హాస్పిటల్ అని. బయట నుంచి కూడా వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే వర్కర్లు కాక, అటువంటిది తెరుస్తామని చెప్పేసి అన్నాడు మా నాయకుడు, మా సుదర్శన్ రెడ్డి సాబ్. ఇక దాని జోలి లేదు, ఏం లేదు సార్. ఇక మాకు అది తెరిపిస్తే బాగుండేమో. నా పేరు జి రాజయ్య, జనరల్ సెక్రటరీ ఏపీ షుగర్ మజ్దూర్ సంఘ్. నిజాం షుగర్ ఫ్యాక్టరీ 1938 లోపట్లో బోధనలో కట్టడం జరిగింది. ఇక్కడ లేబర్స్ కోసం, దాంట్లో రైతు ఎవరైతే లేబర్స్ ఉన్నారో వాళ్ళ కోసం 14 ఫారాలు కట్టి వాళ్ళకి ఇండ్లు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన మెడికల్ తర్వాత ఎడ్యుకేషన్ కోసము అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం, అంబులెన్స్తో సహా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒకప్పుడు ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ అంటే ఒకవేళ స్వర్ణ యుగంలాగా ఉండేది గవర్నమెంట్ నడిచినప్పుడు. అలాంటి స్వర్ణయుగాన్ని ఏదైతే ఉందో దానికి సంబంధించి కాలనీ కూడా ఆ విధంగానే కార్మికుల కోసము 2500 ఇండ్లు కట్టడం జరిగింది. ఆ రోజుల్లో డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా లేని డ్రైనేజ్ సిస్టమ్తో చక్కగా నిర్మించడం జరిగింది కాలనీ. కార్మికుల పిల్లలు ఆడుకోవడానికి ఒక క్రీడా మైదానము క్లబ్ను ఏర్పాటు చేయబడినది. ఇది ఆంధ్రప్రదేశ్లోనే గొప్ప క్లబ్బు. ఎందుకంటే ఇక్కడ ఫుట్బాల్ కానీ ఏది కానీ రాష్ట్ర స్థాయి లోపట్లనే ఇక్కడ గేమ్స్ జరిగేటి. ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఏర్పాటు చేయడం. దాని తర్వాత జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి విద్య ఎక్కడి నుండో చాలామంది ఇక్కడ చదువుకోవడానికి ఎంతోమంది మేధావులను ఇక్కడ స్కూల్లో కాలేజీలలో తయారు చేయడం జరిగింది. అలాంటి మేధావి వర్గాన్ని తయారు చేసిన హై స్కూల్ కానీ ఈ కాలేజీ డిగ్రీ కాలేజీ అధ్వాన పరిస్థితులు ఉన్నాయి. విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ ఆ రోజుల పట్ల సోషల్ వెల్ఫేర్ అని ఈ రోజుల్లో ఏదైతే చెప్తున్నారో ఆ రోజుల పట్ల 1950 లోపట్లనే ఇక్కడ దూదిఖానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న పిల్లలకు ప్రసవించిన తర్వాత వాళ్ళకి కావాల్సిన పౌష్టికాహారము, పాలు, సబ్బులు అన్నీ యజమాన్యమే ఫ్రీగా ఇచ్చేది. అలాంటి దూదిఖానా కంటి కూడా కనబడకుండా కూలిపోయే దీనస్థ స్థితిలో ఉన్నది. తర్వాత ఇంకోటి ఇక్కడ సినిమా టాకీస్ కూడా చాలా గొప్పగా జిల్లా లోపట్లనే అతి గొప్పగా ఈ జిల్లాలో ఈ థియేటర్ ఉండేది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ హాస్పిటల్, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే 14 ఫారాలు, తర్వాత ఇక్కడ ఆ రోజుల్లో 5000 మంది కార్మికులు పనిచేసే వారి కోసం 200 బెడ్ల హాస్పిటల్, తర్వాత 200 మందిని స్టాఫ్ను, ఒక 10 మంది డాక్టర్లు, సర్జన్స్, ఫిజిషియన్స్, డైనకాలజిస్టులు, సూపర్ స్పెషలిస్టులు, డాక్టర్స్ అందరూ ఉండేవాళ్ళు ఇక్కడ.